క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేడు మనం 26వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుచూ ఉన్నాం. ముందుగా నేటి పట్టణాల సందేశ వాక్యాలను ఆలకించుదాం. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. దంతము పొదిగి మంచాలపై పరుండి పాన్పులపై తమను దాచుకొనుచు మందలో మేలిమి గొర్రెపిల్లలను శాలల్లోని దూడలను వధించి మొక్కు మీకు అనర్థము తప్పదు. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11-12 వచనాలు. దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అను వాని కొరకు నీవు యత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందు నీవు నీ విశ్వాస ప్రమాణము వనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవనమునకే పిలిచెను. లూకాసు సువార్త 16వ అధ్యాయము 19వ వచనము నుండి 26వ వచనం వరకు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండియుండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకొచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము, నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. తన వ్రేలి కొసను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము, నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటి వారు అచ్చటకు పోలేరు అని పలికెను. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈ లోకములో నిరీక్షణ యాత్రికులం, ప్రయాణికులం. మన అంతిమ గమ్యం పరలోక రాజ్యం. ఈ లోకముపై, ఈ భువిపై మన జీవిత ప్రయాణము ముగిసి తండ్రి రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఈ లోకంలో మన నడవడిక, మన ప్రవర్తన, మన జీవితము దేవుని చిత్తానికి అనుగుణముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆజ్ఞలు, విలువలు, బోధనల ప్రకారం మన అనుదిన జీవితంలో పాటించి జీవించాలి. మారు మనస్సు, పశ్చాత్తాపం మన జీవితాలకు చాలా అవసరం. దివ్య సంస్కారాల ద్వారా దైవానుగ్రహాన్ని, పవిత్రాత్మ వరాలను పొందుతూ మన జీవితాలను ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే ఈ లోక జీవితము గడ్డి పువ్వు వంటి వైభవం, కానీ పరలోక జీవితం శాశ్వతమైన నిత్య జీవితం. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి పఠనాలు మన సమాజంలో, మన అనుదిన జీవితంలో మనం ఎలా జీవించాలో స్పష్టంగా బోధిస్తూ ఉన్నాయి. పేదవారి పట్ల, అవసరంలో ఉన్న వారి పట్ల మనము కలిగి ఉండవలసిన సామాజిక బాధ్యతలను నేటి పఠనాలు నొక్కి చెబుతూ ఉన్నాయి. పేదవారితో మన సంపదను పంచుకోవాలి. ఆకలిగొన్న వారికి ఆహారము, దప్పికగొన్న వారికి నీరును ఇవ్వాలి. పరదేశులను ఆదరించాలి. వస్త్రహీనులకు వస్త్రాలను వసగాలి. రోగులను, చెరసాలలో ఉన్న వారిని పరామర్శించాలి. ఎందుకంటే ఈ అత్యల్పులలో ఏ ఒక్కరికి నీవు చేసినా అవి ప్రభువుకు చేసినట్లవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుండి 44వ వచనం వరకు.
ప్రియ సహోదరి సహోదరులారా, మొదటి పట్టణంలో ఆమోసు ప్రవక్త విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ పేదవారిని, బాధలలో ఉన్న వారిని పీడిస్తూ ఉన్నటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఘోర శిక్ష తప్పదు అని ప్రవచిస్తూ ఉన్నాడు. విలాసాలకు అలవాటు పడి ఇతరుల కష్టాలను విస్మరిస్తే ఎదురయ్యే అనర్థాన్ని ఆమోసు ప్రవక్త తెలియజేశాడు. ఇది మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. అవినీతిపరులు నిత్య శిక్షకు వెడలిపోదురు, నీతిమంతులు నిత్య జీవంలో ప్రవేశింతురు. ఆమోసు ప్రవక్త చెప్పిన ప్రవచనం ఉత్తర రాజ్యమైన ఇజ్రాయేలు మరియు దక్షిణ రాజ్యమైన యూదా రెండింటికి వర్తిస్తుంది. ముఖ్యముగా ఇజ్రాయేలు రాజ్యంలో రాజైనటువంటి యెరోబాము పాలన ఆర్థికంగా అత్యంత శ్రేయస్సు, సైనికపరంగా శాంతితో విలసిల్లుతున్నటువంటి సమయంలో ఆమోస్ ప్రవక్త ఈ సందేశాన్ని ఇచ్చాడు. నేటి ప్రవచనాలు ప్రధానంగా ధనవంతులైన నాయకులకు, ఉన్నత వర్గాలకు ఉద్దేశించి చెప్పబడ్డాయి. ఎందుకంటే వారు అతి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సమాజంలో పెరుగుతున్నటువంటి పేదరికాన్ని, అన్యాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. మేము దేవుని ప్రజలము అని అతి విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు. చుట్టుప్రక్కల దేశాలకు వినాశనము వస్తున్నప్పటికీ తమకు మాత్రము విపత్తు రాదు అనే అహంకారంతో వారు జీవించారు. తద్వారా రాబోయే దేవుని తీర్పును హాస్యాస్పదంగా వారు భావించారు. ఈ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణం ధనవంతుల నిర్లక్ష్య వైభోగాన్ని, సామాజిక బాధ్యతా రాహిత్యాన్ని ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. మరి మనము ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రస్తుత సమాజంలో కూడా మనలో ఎంతోమంది సుఖ జీవనాన్ని గడుపుతూ మేము సురక్షితముగా ఉన్నాము అని భావిస్తూ ఉన్నాం. విచ్చలవిడిగా జీవించటానికి ఎంతో ధనాన్ని వృధా చేస్తూ ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎంత తగ్గించుకొని దేవుడు సమకూర్చిన దానిలో మనము మంచిగా జీవిస్తూ, సాటివారికి సహాయపడుతూ, సహాయము చేస్తూ, సాటివారి సహాయములో దేవుణ్ణి చూడగలుగుతూ జీవిస్తే అట్టి జీవితము ధన్యమవుతుంది. కాబట్టి మన ప్రక్కవారి పరిస్థితి ఎలా ఉందో మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలి, కనిపెట్టుకోవాలి. మనము చేతనైనంత సహాయాన్ని వారికి చేయగలగాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణము నుండి మనము నేర్చుకోవాల్సినటువంటి సందేశం ఏమిటంటే, సౌకర్యాల మధ్య మన చుట్టూ ఉన్న వారి కష్టాలను, అన్యాయాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు. సామాజిక న్యాయముపై ఎప్పుడు కూడా మనము దేవుని దృష్టి పెట్టాలి. దేవుని ప్రజలు అయినంత మాత్రాన మన పాపాల నుండి, సామాజిక అన్యాయాల నుండి రక్షణ ఉంటుంది అని మనము భావింపకూడదు. మన అహంకారము, నిస్సత్తువ కారణంగా దేవుని తీర్పు అనివార్యమని మనము తెలుసుకోవాలి. కాబట్టి భౌతిక సంపద, భద్రత పట్ల అతి విశ్వాసం, పొరుగువారి పట్ల ప్రేమ, కరుణ లేకపోవటం దేవుని ఆగ్రహానికి, తీర్పుకు దారితీస్తుందని ఈరోజు మనందరం కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణ సందేశాన్ని యేసుక్రీస్తు ప్రభువు ధనవంతుడు, లాజరు అను ఉపమానము ద్వారా స్పష్టంగా, అర్థవంతంగా ఆ సందేశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. ప్రభువు ఈ ఉపమానాన్ని ధనాపేక్ష కలిగి పేదవారి పట్ల కనికరము లేని పరిసయ్యులకు, అలాంటి వారిలో ఉన్నటువంటి వారికి నేటికి కూడా గుణపాఠం చెప్పటానికి ప్రభువు దీనిని బోధిస్తూ ఉన్నారు. ధనవంతులే దేవుని ఆశీర్వాదము పొందినవారని, పేదరికము పాపానికి శిక్ష అని ఆ కాలంలో యూదులలో ఉన్న ఒక తప్పుడు భావనను సరిదిద్దడానికి కూడా ప్రభువు ఈ ఉపమానాన్ని బోధించటం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఉపమానంలో మనం విన్నట్లుగా
ధనవంతుడు ఈ లోకంలో పట్టు వస్త్రాలు ధరించి విందులతో వినోదములతో కాలాన్ని గడిపాడు. కానీ తన ఇంట వాకిట ఉన్న పేద లాజరును ఎప్పుడూ కూడా పట్టించుకోలేదు, చేరదీయలేదు, పరామర్శించలేదు. మరణము తరువాత ధనికుడు పాతాళములోకి త్రోయబడ్డాడు. లాజరును దేవదూతలు అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. ధనవంతుడు తన సంపద కారణంగా పాతాళానికి పోలేదు. అతను మోషే మరియు ప్రవక్తల బోధనలను, పేదవారి పట్ల చూపాల్సినటువంటి కనికరాన్ని పూర్తిగా విస్మరించాడు. ఇతరులకు శారీరకంగా అతను ఏ హాని చేయకపోయినా తన చుట్టూ కష్టంలో ఉన్న వారిని ఆదరించకపోవటం అతడు చేసినటువంటి ఘోరమైన తప్పు. దీనిని మనము సిన్ ఆఫ్ ఒమిషన్ అని అంటాం. అంటే దేవుడు చేయమని ఆజ్ఞాపించిన లేదా నైతికంగా చేయవలసినటువంటి బాధ్యత ఉన్న మంచి పనిని చేయకపోవటం ద్వారా ఈ పాపాన్ని మనము చేస్తూ ఉంటాం. ఇది ఒక కార్యాన్ని చేయడంలో విఫలమవడం లేదా నిర్లక్ష్యం చేయటం. కొన్ని ఉదాహరణలుగా పేదవారికి సహాయము చేయకపోవటం, దేవుని ఆరాధనను నిర్లక్ష్యం చేయటం, క్షమించాల్సిన వారిని క్షమించకపోవటం లాంటి పాపాలు ఈ కోవకు వస్తాయి. ఇలాంటి పాపం గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది. మేలైనది చేయనెరిగియు అట్లు చేయనివాడు పాపము చేసిన వాడు అగును అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మంచి పనులు చేయాలో తెలిసి కూడా చేయకపోతే అది పాపం అవుతుంది. మంచి పనులు చేయకుండా విఫలమవడము కూడా పాపమే అని మనం ఈరోజు గుర్తించాలి. ఒక వ్యక్తి సరైన అవకాశాన్ని, బాధ్యతను లేదా ఆజ్ఞను నిర్లక్ష్యం చేస్తే అది దేవుని దృష్టిలో పాపం అవుతుంది. ఈ ఉపమానంలో ఉన్నటువంటి ధనవంతుడు ఇలాంటి పాపాన్నే మూట కట్టుకున్నాడు. అందుకే దాటకు వీలులేని అగాధాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ భూలోకంలో ఉండగానే మారు మనస్సు పొంది క్రీస్తు బోధనలను పాటించాలి. దేవుడు మనకు వరాలు, అనుగ్రహాలు పుష్కలంగా ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ధనము, ఆరోగ్యము, సమయము, జ్ఞానము, తెలివితేటలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధముగా ప్రత్యేకమైనటువంటి వరాలను దేవుడు ఇచ్చారు. మనందరము ధనికులమే. ఈ అనుగ్రహాలన్నింటినీ మనం స్వార్థంతో కేవలము మన కొరకే కాకుండా ముఖ్యంగా అవసరంలో ఉన్న వారి కొరకు ఉపయోగించాలి. సమాజములో, సంఘములో స్వార్థముతో జీవింపక ఒకరి కొరకు ఒకరము జీవించాలని, అలాగే ఇతరుల పట్ల మనము బాధ్యత కలిగి జీవించాలని, మనకున్న వాటిని ఇతరులతో పంచుకోవాలని ప్రభువు చెప్పిన ఈ ఉపమానం మనకి స్పష్టంగా బోధిస్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో చూస్తున్నట్లుగా మన తుది తీర్పు ఈ పంచుకోవటంపైనే ఆధారపడి ఉంటుంది. ఇతరుల పట్ల దయ, కనికరాన్ని మనము చూపాలి. జగమంతా ఒకే కుటుంబం అన్న భావనతో మనము ఐకమత్యముగా జీవించాలి. ప్రభు చెప్పిన ధనికుడు, లాజరు ఉపమానం కేవలము పేదలకు సహాయము చేయకపోవటం గురించి మాత్రమే కాదు, అది ధనం వలన కలిగే ప్రమాదాన్ని కూడా మనకి తెలియజేస్తుంది, హెచ్చరిస్తుంది. ధనవంతుడు పేరు లేకుండా ఉన్నాడు. ఉపమానంలో కేవలం ధనికుడు అని మాత్రమే ప్రభు చెప్పారు. బైబిలులో పేరు లేని వ్యక్తి తరచుగా గుర్తింపు లేని, ప్రాముఖ్యత లేని వ్యక్తిగా పరిగణింపబడతాడు. ధనవంతుడికి పేరు లేకపోవటం గురించి పునీత అగుస్తీను గారు ఇలా అన్నారు: పరలోకంలో అతని పేరు వ్రాయబడలేదు కాబట్టి పరలోకంలో నివసించే దేవుడు ఆ ధనవంతుడి పేరును మౌనంగా ఉంచాడు. పేదవాడి పేరును మాత్రము ప్రభు చెప్పారు, ఎందుకంటే ఆ పేరు పరలోకంలో వ్రాయబడి ఉంది అని. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో మనకు ఎంత పేరు ప్రఖ్యాతి ఉన్నా దేవుని రాజ్యంలో మన పేరు వ్రాయబడి ఉందా లేదా అనేది ముఖ్యం. లోక సంబంధమైన గుర్తింపు నిత్య జీవానికి లెక్కలోనికి రాదు.
లోక సంపదలు మన కళ్ళు కప్పి మన చుట్టూ ఉన్న వారిని, ముఖ్యంగా కష్టాలలో ఉన్న వారిని చూడకుండా అడ్డుకుంటాయి. ధనంపై ఆధారపడేవారు ధనమే నా భద్రత అని భావిస్తూ ఉంటారు. ధనం మనల్ని విలాసాలకు, స్వార్థానికి బానిసలను చేసి మన ఆత్మీయ దృష్టిని, మన ఆత్మీయ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. ధనవంతుడు లాజరును చూడగలిగాడు, కానీ లాజరును పరిగణలోనికి తీసుకోలేదు. మనం సంపద మనకు ఉపయోగపడేదిగా ఉంచుకుంటున్నామా, లేక ఆ సంపదకే మనం దాసులం అవుతూ ఉన్నామా అని ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ధనికుడు మరణము తరువాత మాత్రమే పశ్చాత్తాపపడుతున్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే అతడు పేదవాడికి దయచూపక తన సౌకర్యాలలో మునిగిపోయాడు. అయితే అప్పుడు ఎంత వేడుకున్నా ఫలితము లేకపోయింది. అబ్రహాము దాటడానికి వీలులేని అగాధము గురించి అతనికి తెలియజేశాడు. ఇది మరణానంతరము పశ్చాత్తాపానికి, మార్పుకు అవకాశము లేదు అనే గొప్ప సత్యాన్ని ఈరోజు మనకి తెలియజేస్తుంది. కనుక మారు మనస్సు కేవలము ఈ లోకములో, ఈ జీవితంలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అని పౌలు కొరింథీలకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 2వ వచనంలో చదువుతూ ఉన్నాం. రేపటి గురించి కాకుండా మనం ఈరోజు క్రీస్తు మార్గంలో నడవాలి. ఈరోజు మన సంపదను ఇతరులతో పంచుకోవాలి. ఈరోజు పేదవారిని మనం ఆదుకోవాలి. మరణం తర్వాత వచ్చే నిత్య జీవానికి మనము ఈరోజు తీసుకునే నిర్ణయాలే ఆధారమవుతాయి. తర్వాత చూద్దాం అనే అలసత్వం ఆత్మీయ మరణానికి దారితీస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ధనికుడు పాతాళంలో బాధపడుతూ తన సోదరులను హెచ్చరించటానికి లాజరును పంపమని అబ్రహామును వేడుకుంటున్నాడు. దానికి అబ్రహాము స్పష్టంగా ఇలా బదులిచ్చాడు. వారికి మోషేయు ప్రవక్తల బోధనలు ఉన్నాయి, వారు వాటిని వినవలెను అని చెప్పాడు. చనిపోయిన వారిలో నుండి ఒక్కరు లేచినా కూడా వారు నమ్మరని అబ్రహాము నొక్కి చెప్పాడు. ఈ భాగం యొక్క అంతరార్థము చాలా లోతైనది. అద్భుతాలు, సంకేతాలు లేదా మరణం తర్వాత వచ్చే దర్శనాలు కాదు. మన నిత్య జీవితానికి నిజమైన ఆధారం మన చేతిలో ఉన్న దేవుని వాక్యము మాత్రమే. మనకు ఇప్పటికే పాత నిబంధన అనగా మోషే ధర్మశాస్త్రం మరియు క్రొత్త నిబంధన క్రీస్తు సువిశేష రూపంలో సంపూర్ణమైనటువంటి సత్యం మనకు లభించింది. ఈ వాక్యము పేదవారికి దయ చూపటం, కనికరం కలిగి ఉండటం వంటి దేవుని చిత్తాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. క్రీస్తు బోధనలు, మోషే ధర్మశాస్త్రము రెండూ ఒకే నీతి మార్గాన్ని మనకి బోధిస్తూ ఉన్నాయి. ఆ మార్గమే కనికరము, ప్రేమ మరియు పంచుకోవటం. మనం నిత్యము అద్భుతాల కోసం ఆరాటపడకుండా దేవుడు మనకు ఇచ్చినటువంటి లిఖితపూర్వక వాక్యాన్ని మనం చదవాలి. అలా ఎంతమంది చదివి ధ్యానిస్తూ ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ వాక్యము ద్వారా మనల్ని మనము నిజాయితీగా మార్చుకుంటున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యముపై ఉన్న నమ్మకం, దానిని నిత్య జీవితంలో పాటించటం మాత్రమే మన రక్షణకు, మోక్షానికి బలమైన పునాది అవుతుంది. కేవలము వినటము కాదు, ఆచరించటము ద్వారానే మన నిత్య జీవానికి వారసులను అవుతాము అని ఈరోజు మనం గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ ధనికుడు లాజరు ఉపమానం కేవలం అప్పటి కాలానికి పరిమితము కాదు. ఈరోజు కూడా మన చుట్టూ ఎంతోమంది లాజరులు ఉన్నారు. ధనికుడంటే కోట్ల ఆస్తులు ఉన్న వ్యక్తి మాత్రమే కాదు. సమయము, ఆరోగ్యము, మంచి విద్య, స్థిరమైన ఉద్యోగము వంటి వరాలు పొందిన మనందరము దేవుని దృష్టిలో ధనికులమే. కనుక పేదవారికి సహాయం చేయాలి. ఎప్పుడైతే మన వద్ద ఉన్న సమయాన్ని పేదవారి కోసము వెచ్చించమో, మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఇతరుల కోసం ఖర్చు చేయమో, మనకున్నటువంటి తెలివితేటలను ఇతరుల సహాయంకి ఉపయోగించమో,
ఇవన్నీ కూడా ఉపమానములో ధనవంతుడు చేసినటువంటి తప్పులు లాంటివే. ఇవన్నీ కూడా ఆధునిక ధనవంతులు చేస్తున్న తప్పులే. మరి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. పునీత జాన్ క్రిసోస్తం గారు ఇలా అన్నారు, మన సంపదను ఇతరులతో పంచుకోకపోతే అది పేదల నుండి దొంగలించటమే మరియు వారి జీవనోపాధిని దోచుకోవటమే. మనం మన సంపదను కాదు, వారి సంపదను కలిగి ఉన్నాము అని అన్నారు. ఇక ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి 2వ పట్టణంలో పౌలు గారు ఎఫెసు సంఘానికి అధిపతి అయిన లేదా పీఠాధిపతి అయిన తిమోతిని హెచ్చరిస్తూ సలహాలను ఇస్తూ ఉన్నాడు. పౌలు గారు రాస్తూ ఉన్నారు, ధనాపేక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి అని 6వ అధ్యాయము 10వ వచనం. కనుక ధనాకాంక్షలకు దూరంగా ఉండుమని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, హెచ్చరిస్తూ ఉన్నారు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యముతో జీవింప మనము ప్రయత్నించాలి అని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఏమీయూ వెంట తీసుకొని రాలేదు. మనం ఈ లోకము నుండి నిష్క్రమించినప్పుడు ఏమీయును వెంట తీసుకుని పోజాలము. కనుక ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగు సంపదలయందు నమ్మకము ఉంచక, మనము సంతోషముగా అనుభవించుటకు ధారాళముగా కావలసినదంతయు దయచేయు దేవుని అందే మన నమ్మకాన్ని, భద్రతను ఉంచాలి అని పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇదియే నిజమైన జీవితాన్ని సంపాదించుకోవటానికి, రాబో కాలానికి దృఢమైన పునాదిని ఏర్పాటు చేసుకోవటం అవుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు చెప్పిన విధంగా ఈరోజు మనము కూడా ధనాపేక్ష లేకుండా పేదవారికి నిస్వార్థముగా సహాయం చేస్తూ మనం జీవించాలి. దేవుడు మనకు ఇచ్చిన సంపదను, వరాలను ఇతరులతో పంచుకోవటానికి ప్రయాసపడాలి. పేదవారిని ఆదుకోవటానికి, వ్యాధిగ్రస్తులను పరామర్శించటానికి, కష్టంలో ఉన్న వారికి చేయూతనివ్వటానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని ఇహలోక సంపదపై కాకుండా దేవుని పట్ల నమ్మకముపై మన సంపదను నిర్మించుకోవాలి. సాటివారికి సహాయపడటం దైవ స్వభావం. ఈ స్వభావాన్ని మనము ఎప్పుడూ అలవర్చుకోవాలి. ఆకలితో ఉన్న వారికి పట్టెడు అన్నం పెట్టడం, దాహంతో ఉన్న వారికి ఒక గ్లాసు మంచినీరు ఇవ్వగలగడం, కష్టాలలో ఉన్న వారికి మన చేతనైనంత సహాయం చేసి వారికి మనోధైర్యాన్ని ఇవ్వగలగడం మానవత్వం, దైవ స్వభావం. యేసుక్రీస్తు చూపిన మార్గములో నడిచి ఆయన బోధనలను పాటిద్దాం, మోక్షవాసులమవుదాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకమునకు మనం ఏమీ తీసుకురాలేదు. సమస్తమును మనకు దేవుడే దయచేసి ఉన్నారు. దేవుడు నీకు, నాకు, మనకు ఇచ్చిన ఈ సమస్తమును దేవుని చిత్తానికి, దేవుడు మన నుండి ఇష్టపడే కార్యాలకు సంతోషముగా వినియోగించుదాం. దేవుడు మనకు మంచి తెలివితేటలను, జ్ఞానాన్ని, సంపదను, ధనాన్ని, ఆస్తులను, మంచితనమును, ఇంకా ఎన్నో ఇలాంటి గొప్ప గొప్ప వరాలను మనందరికీ ఇచ్చి ఉన్నాడు. కాబట్టి వాటన్నిటినీ కూడా దేవుని మహిమ కొరకై, ఆయన ప్రజలకై ఉపయోగిద్దాం. దేవుడు మెచ్చే కార్యాలను చేద్దాం. దేవునికి ఇష్టమైన జీవితాలను మనము జీవిస్తే పరలోక రాజ్యంలో మన పేర్లను చేర్చుకునే గొప్ప ధన్యతను మనం పొందుకుంటాం. మనలో చాలామంది ఈ లోకాన్ని, ఈ లోక మనుషులను నమ్ముకొని జీవిస్తూ ఉన్నాం. వారు నన్ను కాపాడుతారులే, వారు నా అక్కరలో ఆసరాగా ఉంటారులే అని మనుషులను నమ్ముతూ ఉన్నాం. దేవుని వాక్కు చెబుతున్నట్లుగా దేవునిపై మనం ఆధారపడి జీవించాలి. దేవుని యందు విశ్వాసముతో జీవించాలి. నీవు మరణించి మట్టిలో కలిసిపోగానే నీ మంచి జీవితమును బట్టియే దేవుడు ఆయన సన్నిధికి నీ ఆత్మను చేకొంటాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనలో ఎంతమంది దేవుని యొక్క వాక్కును విశ్వసిస్తూ ఉన్నాం, ఆ వాక్కు ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం? మనలో ఎంతమంది నీతి కలిగిన జీవితమును జీవిస్తూ ఉన్నాం? మనలో ఎంతమంది దేవుని యందు భక్తి విశ్వాసములను అలవర్చుకొని ప్రవర్తిస్తూ ఉన్నాం? మనలో ఎంతమంది సాటివారి ఎడల ప్రేమను, సహనమును కలిగి నడుచుకుంటూ ఉన్నాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ దేవుని యొక్క వాక్కు ప్రకారం
ఆయన ఈరోజు మనకు అందించినటువంటి సందేశం ప్రకారం జీవించటానికి కావలసినటువంటి శక్తిని, పవిత్రాత్మ వరాన్ని ఆ దేవుడు దయచేయాలని ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.